అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దామండి. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. మీ అందరికీ కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారిథం కేవలం లైక్స్ అండ్ షేర్స్ ఆధారంగానే పనిచేస్తుంది. అందుకని వీలైతే అందరూ లైక్ చేయండి. సరే, తర్వాత అత్యంత కీలకమైన విషాదకరమైన వార్త, మనం ఖచ్చితంగా సంతాపం ప్రకటించాల్సిన అంశం ఏంటంటే ఆర్థిక సంస్కర్త అస్తమయం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. బహుశా ఈ దేశం మొత్తం మీద నేను చూసిన రాజకీయ నాయకుల్లో తక్కువ మాట్లాడి, రాజకీయ నాయకులు అంటే ఊరికే ప్రగల్భాలు పలుకుతారు, ఉత్తుత్తి హామీలు ఇస్తారు, అబద్ధాలు చెప్తారు, పదవుల కోసం అడ్డదారులు తొక్కుతారు అని మనం వింటాం, చదువుకుంటాం. కానీ వాటన్నింటికీ అతీతుడు మన్మోహన్ సింగ్ గారు. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు, క్రమశిక్షణ, ఆయన బుర్ర చాలా షార్పు. కొంతమంది మాటల మాంత్రికులు ఉంటారు దేశంలో, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తగ్గట్టు మాట్లాడతారు, సీట్లు కాపాడుకోవడానికి కార్పొరేట్ శక్తులకు ఇస్తారు. కానీ మన్మోహన్ సింగ్ గారు అలా కాదు. అఫ్కోర్స్ ఆయన మీద కొన్ని లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి ఆయన హయాంలో. అందుకనే ఆయన ఎంత మంచి పని చేసినా అవన్నీ కూడా మసకబారిపోయాయి. ఆయన ఎంత బాగా పరిపాలించినా అవన్నీ మసకబారిపోయాయి. కారణం ఏంటంటే క్యాబినెట్ మీద పూర్తిగా పట్టు లేకపోవడం, పార్టీ మీద పట్టు లేకపోవడం, ఎవరో తన వెనక ఉండి నడిపిస్తున్నారు, ఆయన రిమోట్ రోబో అనే పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ ఎన్నున్నా ఏమైనా ఆయన తీసుకొచ్చిన చట్టాలు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశాన్ని ఒడ్డున పడేశాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం రాకుండా చూశాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సమాచార హక్కు చట్టం మన దేశ ప్రజలకు ఆయుధం. విద్యా హక్కు చట్టం పిల్లలు చదువుకోవడానికి రాచబాట వేసిన ఒక చట్టం. పంటల బీమా అది కూడా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వచ్చింది. భూసేకరణ చట్టం 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ఇప్పటికీ భూములు సేకరిస్తే డబ్బులు బీభత్సంగా ఇస్తారు. అలాగే అంతెందుకు, పేదవాడు బాబు నాకు పని కల్పించు అని అడిగితే ఖచ్చితంగా పని చూపించాలి, లేదా డబ్బులైనా ఇవ్వాలి. ఉపాధి హామీ చట్టం, ఇవన్నీ కూడా ఇటువంటి కీలకమైన చట్టాలు ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే రూపుదిద్దుకున్నాయి. అలాగే 1991లో నిజానికి ఆయనకు రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు, ఆర్థిక శాఖ లెక్చరర్గా పనిచేశారు, ఇంకా వేరు హోదాల్లో పనిచేశారు. కానీ 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్న సమయంలో, ఆర్థికంగా మనం ఇంకా దిక్కులేదు, కష్టమే ఇక మీదట, ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పింది, ఏదో ఒకటి చేయాలి అనుకున్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈయన్ను పట్టుకొచ్చారు. అప్పటి వరకు రాజకీయాలకు సంబంధం లేని, ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రమేయం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా తన పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయనకు స్వేచ్ఛనిచ్చారు. ఆర్థికపరమైన నిర్ణయాలు ఏమైనా తీసుకో, నా దేశాన్ని గట్టున పడేయని. అప్పుడు ఆయన కూడా స్వేచ్ఛగా పనిచేశారు, ఆర్థిక సంస్కరణతో బలోపేతం చేశారు. సరే, పూర్తిగా నేను ఆ విషయాలన్నీ కూడా మన వేరే ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఆ వీడియోని చూడండి. మన్మోహన్ సింగ్ గారి హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఏంటి, ఆయన తీసుకొచ్చిన చట్టాలు ఏంటి, సో ఆయన రాజకీయం ఎలా సాగింది, ఇదంతా కూడా నేను ఒక వీడియో చేస్తాను, చూడండి. వీలైతే కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. చాలా కీలకమైన అంశాలు ఉంటాయి దానిలో. ఇదిగోండి, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్. ప్రధానిగా 5 ఏళ్ల పాలన ఆయన హయాంలోనే. ఆధార్, ఉపాధి హామీ, తెలంగాణ ఏర్పాటు, అమెరికాతో అణు ఒప్పందంతో సంచలనం రేపిన నేత. రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం. ఇదిగోండి, ఎన్నో కీలక నిర్ణయాలు. సో మన్మోహన్ సింగ్ గారి గురించి వీలైతే ఇప్పటి తరం ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఆయన గురించి చాలామందికి తెలియదు. మన దేశానికి ప్రధాని అంటే ఇప్పటి వాళ్ళకు నరేంద్ర మోదీ గారు తెలుసు, కానీ మన్మోహన్ సింగ్ గారు ఎలా పనిచేశారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. చేతల మహర్షి. మాటల్లో మౌనంగా ఉంటారు, చేతల్లో మాత్రం చాలా దూకుడుగా వెళ్తారు, చాలా వేగంగా అడుగులు వేస్తారు. అనుకువ, జ్ఞానం, అతి సామాన్య మూలాల నుంచి వచ్చిన అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా ఎదిగారు ప్రధాని మోదీ. చూడండి,
ప్రజల జీవితాలను మార్చేందుకు మన్మోహన్ విస్తృత చర్యలు చేపట్టారు. ఆయన జ్ఞానం, అణకువ ఎప్పటికీ ఆదర్శనీయమే. అతి సామాన్య మూలాల నుంచి వచ్చి అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా ఎదిగారు అని ప్రధాని గారు చెప్పారు. దేశం గర్వించదగిన బిడ్డల్లో మన్మోహన్ ఒకరు. భారత ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర కీలకం అని చెప్పి ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి గారు, మెంటార్ను, గైడ్ను కోల్పోయాను రాహుల్ గాంధీ. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల అమల్లో కీలక పాత్ర పోషించారు. తద్వారా ప్రజల అభ్యున్నతికి దోహదపడ్డారు. రాజనీతిజ్ఞుడు, వినయం, జ్ఞానం మూర్తీభవించిన గొప్ప వ్యక్తి మన్మోహన్ అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం కూడా ఇచ్చారనమాట. సో ఇట్లా మన్మోహన్ సింగ్ గారి గురించే అన్ని పత్రికల్లో ఆర్థిక మార్గదర్శి అస్తమయం, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత అని చెప్పి మొత్తం ఆయన గురించి డీటెయిల్డ్గా ఇచ్చారు. అలాగే సాక్షిలో కూడా మన్మోహన్ అస్తమయం, ఆర్థిక సంస్కరణల సారథి, 2 సార్లు దేశ ప్రధాని, మచ్చలేని రాజనీతిజ్ఞుడు, రాష్ట్రపతి, ప్రధాని తదితరుల దిగ్భ్రాంతి, దేశవ్యాప్తంగా 7 రోజుల సంతాప దినాలు అని చెప్పి ఇక్కడ కూడా రాశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా సంస్కరణల సాధకుడు ఇక లేరు. రాత్రి 8 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్లో అడ్మిట్, తీవ్ర అస్వస్థత, ఐసీయూలో అత్యవసర చికిత్స, రాత్రి 9:51 తుదిశ్వాస, అధికారిక ప్రకటన. మౌనం నుంచి మౌనంలోకి ఇక సెలవు అని చెప్పి ఆంధ్రప్రభలో రాశారనమాట. ఇది ఆయన ప్రస్థానం. 1970 భారత ప్రభుత్వం ఆర్థిక సలహాదారు, 76 నుంచి 80 వరకు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టరు, 82 నుంచి 85 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, 91 నుంచి 96 వరకు ఆర్థిక మంత్రి, 98 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, 2004 మే 22న ప్రధానమంత్రిగా బాధ్యతల స్వీకారం, 2009 మే 22న రెండోసారి ప్రధానిగా బాధ్యతలు, 1991 నుంచి 2004 సుదీర్ఘకాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారన్నమాట. సో ఇది ఆయన ప్రస్థానం మొత్తం ఇచ్చారు. వీలైతే అతని గురించి చదవండి, తెలుసుకోండి. నేను నెక్స్ట్ వీడియో డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను, ఖచ్చితంగా అందరూ చూడండి. సరే, అది పక్కన పెట్టేస్తే 3708 కాదు, 7577 బస్తాలు అంటండి. పేర్ని నాని గారి గోదాంలో మిస్ అయినవి ఎన్ని బస్తాలంటే ఇవి 3708 బస్తాలేమో అనుకున్నారు, కానీ కాదంట. పేర్ని నాని గోదాంలో మాయమైన బియ్యం లెక్క ఇది. భారీగా దోచేసిన తేల్చడానికి 1 నెల రోజులు. ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదు. అధికార యంత్రాంగం పనితీరు ఇంత ఘోరమా? కూటమి పార్టీల శ్రేణుల్లో చర్చ. పాపం ఎంత తిన్నాడో కనిపెట్టడానికి 1 నెల రోజులు పట్టింది. ఇంకేం అరెస్ట్ చేస్తారు, ఇంకేం రికవరీ చేస్తారు? ఎంత మాయగాడంటే ఆయన కూడా, పేర్ని నాని గారు కూడా 3500 బస్తాలు మిస్ అయ్యాయా, ఎంత 1,70,00,000 నేను కట్టేస్తాలే, ఓకే అని చెప్పి కట్టేశాడు ఆయన. మరి 7500 బస్తాలు మిస్ అయ్యాయిగా, అప్పుడు ఇంకో 2 కోట్లు కట్టాలి, దాన్ని కూడా కట్టేస్తాడేమో. ఏమున్నాయి, అధికారంలో ఉన్నప్పుడు సంపాదించారు, కట్టేస్తారు డబ్బులు. మరి సంపాదించిన దానికి అనుభవించాలిగా. దొంగతనం చేసి నేను మళ్ళీ ఇచ్చేస్తాను, ఆ ఇంట్లో దోచుకున్నవన్నీ నేను మళ్ళీ ఆ ఇంట్లో వెళ్ళి పెట్టేస్తాను అంటే పోలీసులు ఊరుకుంటారా? బుద్ధి ఏమైంది? సో మొత్తానికి ఏదో కృష్ణా జిల్లాలో ఇంటర్నల్ పాలిటిక్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయండి. వైసీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారండి. అఫ్కోర్స్ అన్ని జిల్లాల్లో అలాగే ఉందిలే. తర్వాత కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పింఛన్లు, ఈ నెల 31వ తేదీనే పెన్షన్లు ఇస్తారంట. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండ్. ఎవరిపైనా కోపం లేదు, చట్టం అమలు బాధ్యత నాది. సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం వేస్తాం. సినీ ప్రముఖులతో సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మన తెలుగు సినీ పెద్దలందరూ, కొంతమంది హీరోలు, కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది నిర్మాతలు అందరూ మూకుమ్మడిగా వెళ్ళి కలిశారన్నమాట. జెస్సీరాజుకు రాష్ట్రీయ బాల పురస్కార్ రాష్ట్రపతి నుంచి అందుకున్న తెలుగు బాలిక. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ రాష్ట్రీయ బాల పురస్కారం అందుకుంది. తర్వాత శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు. రేషన్ బియ్యం స్మగ్లింగ్పై కొత్త సిట్. గతంలో నియమించిన డిఎస్పీలు అవుట్. పౌర సరఫరాలు, విజిలెన్స్ సిబ్బందికి చోటు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం 1-2 రోజుల్లో ఉత్తర్వులు. ఈ రేషన్ బియ్యంకి సంబంధించి గతంలో సిట్లో గోవిందరావు గారిని, బాలసుందరరావు గారిని, అశోక్ వర్ధన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ డిఎస్పీలుగా వేశారు. వీళ్ళు వైసీపీకి అనుకూల అధికారులుగా ముద్రపడ్డారు. అందుకని వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని సిట్లో వేస్తున్నారనమాట. తర్వాత
11 ఇంటర్నేషనల్ ప్రతినిధులపై కేసు, బ్యాడ్జిలో గుర్తించిన నిల్వల విలువ 4.60 కోట్లు. తర్వాత దారి చూపిన దార్శనికుడు, 10 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన మన్మోహన్, పివి హయాంలో ఆర్థిక మంత్రిగాను సంచలన నిర్ణయాలు. సరే, ఇది పక్కన పెడదాం, ఇవన్నీ మళ్ళీ చెప్పుకుందాం సపరేట్గా. కాంగ్రెస్ నవసత్యాగ్రహం, ఏడాదంతా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర, బెళగావి వేదికగా సిడబ్ల్యూసిలో కీలక తీర్మానం. ఓకే, కాంగ్రెస్ పార్టీ నవసత్యాగ్రహం అంట. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండు, హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు షూటింగ్కు హైదరాబాద్ రావాలి. మొత్తానికి నిన్న జరిగిన మీటింగ్ ఉద్దేశం వేరు, మీటింగ్ రీజన్ వేరు, వీళ్ళు బయటకు వచ్చి చెప్పింది వేరు, చర్చించింది వేరు అన్నమాట. సరే, ఓకే. ఎస్సీ విద్యార్థుల ఆరోగ్య భద్రతకు పెద్దపేట, గురుకులాలకు 15 రకాల వైద్య పరీక్షల కిట్లు, వైద్య పరికరాల కిట్లు, తొలి విడతగా 100 చోట్ల అందజేసేందుకు టెండర్లు, రోజువారీ పర్యవేక్షణకు జిల్లాకో వైద్యుని నియామకం. సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని ఎస్సీ విద్యార్థుల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తోంది. విద్యార్థులకు తలెత్తే అనారోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి వాటికి చికిత్సలు అందించేందుకు వీలుగా చర్యలు చేపడుతోందన్నమాట. సో గురుకులాలకు వైద్య పరికరాల కిట్లు ఇస్తారు, అలాగే ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక వైద్యుని కూడా నియమిస్తారంటండి. మంచి విషయం కదా. తర్వాత ఈ బయట పాటలు వస్తూనే ఉన్నాయి. ఇది జగన్ ఇచ్చిన షాకే. ఇప్పుడు కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి కదా, సో దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్న నిర్ణయాలే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిస్కంలు పెట్టిన ప్రతిపాదనలే. ఇదిగోండి, ఏపీఈఆర్సీ అనుమతి, వాస్తవ కొనుగోళ్లు వ్యత్యాసం. ఆర్థిక సంవత్సరం గత 2 ఏళ్లలో ఏపీఈఆర్సీ అనుమతించిన వాస్తవ విద్యుత్ కొనుగోళ్ల వివరాలు. 2022-23లో ఏపీఆర్సీ 72,928 ఎంయూకి అనుమతిస్తే వీళ్ళు 72,075 అట్లా తక్కువ కొనుగోలు చేశారు, ఎక్కువ డబ్బులు పెట్టారు, ఖర్చేమో ఎక్కువ పెట్టారు. ఇక్కడ వీళ్ళేమో ఏపీఆర్సీ అనుమతించింది 35,173 కోట్లకు అనుమతిస్తే వీళ్ళు 42,887 కోట్లు ఖర్చు పెట్టారు 2022-23లో. 23-24లో 37,297 కోట్లకు అనుమతిస్తే 49,467 కోట్లు ఖర్చు పెట్టారు. సో 2022 నుంచి 2024 మధ్యలో విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన వ్యత్యాసాల కారణంగా, అదనపు ఖర్చు కారణంగా ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు ప్రజల మీద భారం పడుతోంది అనేది వాస్తవమే. సో దీన్ని కాబట్టే అప్పుడు పెంచి ఇప్పుడు ధర్నాల విద్యుత్ ఛార్జీల భారం మీరు వేసిందేగా, జగన్పై మంత్రి గొట్టిపాటి ధ్వజం అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో గట్టిగా నిచ్చుకున్నారు. ఎందుకంటే ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద వైసీపీ వాళ్ళు నిరసనలు, పోరాటాలు జరపబోతున్నారన్నమాట. తర్వాత విజయవాడలో కలం యోధుల కవాతు. ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడలో నిర్వహణ. 3 వేదికలపై 25కు పైగా సదస్సులు, సన్మానాలు, సదస్సులు, సమ్మేళనాలు. తర్వాత ఇంకా ఏంటన్నా బిల్లులు అంటావు, బకాయిలు ప్రస్తావించిన నేతలతో మాజీ సీఎం జగన్ వ్యాఖ్య. పులివెందుల ప్రజా దర్బార్లో తోపులాట, 2 గాయాలు. యాక్చువల్లీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యాడర్ రివర్స్ అయ్యారు. సో రాళ్ళ దాడి చేశారు అని రకరకాల పత్రికల్లో, రకరకాల మీడియాల్లో వార్తలు వచ్చాయి. అది వాస్తవం కాదు. రాళ్ళ దాడి చేయలే, క్యాడర్ ఎక్కువ మంది రావడంతో వాళ్ళ మధ్య తోపులాట జరిగింది. తోపులాట జరగడం వల్ల పోలీసులు లాఠీ చార్జీ చేశారు. అలా లాఠీ చార్జీ చేయడం వల్ల వాళ్ళందరూ ఎక్కువ మంది రావడం వలన అదుపు తప్పి కొంతమంది కిటికీల మీద అక్కడ ఇక్కడ పడి కిటికీలు ధ్వంసమయ్యాయి అన్నమాట. అది తర్వాత భారత సరిహద్దు సమీపంలో చైనా వాటర్ బాంబ్. ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోండి, బాలలకు ప్రధాని మోదీ పిలుపు. విమానంపై 6 రంధ్రాలేంటి, కజకిస్తాన్లో ప్రమాదంపై అనుమానాలు. పక్షిని ఢీకొట్టడం వల్లే కజకిస్తాన్లోని విమానం ప్రమాదానికి గురైందని ప్రాథమికంగా భావించినప్పటికీ అంతకు మించిన కారణాలు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంట. సో వీళ్ళు నిజంగా కూలిందా లేదా కూల్చేశారా అనే దిశ ఆరా తీస్తున్నారు. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. ఇవి పక్కన పెట్టేస్తే సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో ఇది మన్మోహన్ సింగ్ గురించి బాగానే రాశారు. తర్వాత ప్రజల గొంతుగ్గా ప్రశ్నిద్దాం, ఈ దుర్మార్గ ప్రభుత్వ పనితీరు నిలదీద్దాం, ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవ్వండి. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు. ఎవరో అధైర్యపడొద్దు, ధైర్యంగా ఎదుర్కొందాం. కష్టాలు కొద్ది కాలమే, తర్వాత మన టైం వస్తుందని భరోసా. ఎప్పుడు వస్తుంది? పులివెందుల క్యాంప్ కార్యాలయానికి పోటెత్తిన అభిమాన జనం, కష్టాలు చెప్పుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అందరి సమస్యలు ఓపికగా విన్న జననేత.
ఇప్పుడు విన్నారు ఓపికగా. ఈ ఓపిక అప్పుడు ఏమైంది? సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు కనిపించలేదా? నాయకులు కనిపించలేదా? ఎమ్మెల్యేలు కనిపించలేదా? ఇప్పుడేమో అందరి కష్టాలు ఓపికగా విన్నారా? ఇప్పుడు ప్రజా దర్బార్లా? అప్పుడేమో నియంతృత్వమా? ఛార్జీలపై సమరం నేడే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలు, ఆందోళనలు. ఎన్ని నియోజకవర్గాల్లో చేస్తారు? గట్టిగా ఒక 50 నియోజకవర్గాల్లో చేయగలరా? ఈ నెల 13ని చేపట్టిన రైతు పోరు తరహాలో భారీ ఆందోళనకు సన్నద్ధం. ప్రజలపై కరెంటు ఛార్జీలు పిడుగు అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెంటు ఛార్జీల పెంపు మీద ధర్నాలు, నిరసనలు చేయబోతున్నారన్నమాట. అది రాసుకొచ్చారు. తర్వాత కరెంటు బిల్లుల భారంతో యువకుడి యత్నం. ఏలూరు జిల్లా గౌరవరంలోని దళిత వాళ్ళు పోసుకున్న యువకుడు బిల్లు కట్టకపోవడంతో కనెక్షన్ తొలగించిన విద్యుత్ సిబ్బందిని ఒక వార్త రాశారండి. అదేంటో మరి. తర్వాత మరో స్థాయికి టాలీవుడ్. తెలుగు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారితో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి సంబంధించిన అంశం కూడా ఇక్కడ రాశారు. తర్వాత వర్షాలకు ఇక సెలవు, వర్షాలు ఇక తగ్గిపోయే అవకాశం ఉన్నాయి. తర్వాత ఐసీఆర్ డైరెక్టర్గా శ్రీనివాసరావు పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు బాధ్యతలు చేపట్టారు. దీనిలోకి వెళ్ళిన తొలి తెలుగు వ్యక్తి ఆయనే. ఇక ఇవన్నీ అయిపోయాయి. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో మన్మోహన్ సింగ్ గారి అంశం తర్వాత నో బెనిఫిట్ షో. ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతించము. అదే మన్మోహన్ సింగ్ గారు వీళ్ళందరూ భేటీ అయిన అంశాన్ని వేశారనమాట. సినిమా నిన్న జరిగిన మీటింగ్ వేరు, వీళ్ళు మాట్లాడింది వేరు, వీళ్ళ అజెండా వేరు, వీళ్ళ చర్చ వేరు, వీళ్ళ రహస్యాలు వేరు, బోల్డ్ జరిగాయి లోపల. బయటకు మాత్రం ఏమండి వీళ్ళు వెళ్ళింది ఎందుకు వెళ్ళారు? అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూ, పుష్ప సినిమాకి సంబంధించిన ఇష్యూ, ఆ కేసులో ఆ వ్యవహారాలు మాట్లాడడానికి వెళ్ళారు. ఏం మాట్లాడారు? హైదరాబాద్లో అంతర్జాతీయ అది ఇది బోల్డ్ మాట్లాడారు. మొత్తానికి ఏదో జరుగుతుంది, ఏదో చెప్పారులే. సో ఏదైతేనే సినిమా వాళ్ళు వీళ్ళు అందరూ సఖ్యతగా బాగుంటారని ఆశిద్దాం. ప్రజల ఎత్తున భారం పడకుండా చూడాలని ఆశిద్దాం. తర్వాత రాజ్యాంగానికి ముప్పు, దాని నాశనమే ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రాజెక్టు. సంఘ్ ప్రోద్బలంతోనే పార్లమెంట్లో అంబేద్కర్కు అమిత్ షా అవమానం. ఆయన రాజీనామా చేయాల్సిందే, జాతికి క్షమాపణ చెప్పాల్సిందే. గాంధీజీ వారసత్వాన్ని పరిరక్షిస్తాం, ఇందుకోసం పునరంకితమవుతాం. కాంగ్రెస్ నవ సత్యాగ్రహ బైఠక్ రాజకీయ తీర్మానం. బెళగావిలో సిడబ్ల్యూసి. రాజ్యాంగానికి ముప్పు అని చెప్పి నిన్న గట్టిగానే వచ్చారు. తర్వాత అమరావతిలో అండర్ గ్రౌండ్ దందా అంటండి. భూగర్భ విద్యుత్ లైన్కు హై టెండర్లు. ప్రభుత్వానికి 156 కోట్ల నష్టం. అత్యధిక ధరలకు ట్రాన్స్కో టెండర్లు. కూటమి ప్రభుత్వానికి తెలియకుండా ఎక్కడ మాయ చేస్తారండి? ఆంధ్రజ్యోతిలో మరీ విడ్డూరం రాస్తారు. ఇప్పుడున్నోళ్ళు ఏమైనా అమాయకులా? అప్పుడున్నోళ్ళు ఏమైనా ముదురులా? అప్పుడోళ్ళు ముదురులే, ఇప్పుడోళ్ళు ముదురులే. వాళ్ళకి డబ్బు మీద ఆశ ఉంటుంది, వీళ్ళకి డబ్బు మీద ఆశ ఉంటుంది. వాళ్ళకే అవినీతి చేస్తారు, వీళ్ళు అవినీతి చేస్తారు. ఏదో వీళ్ళకి తెలియకుండా వాళ్ళే చేసేస్తున్నారు అనేటట్టు రాస్తున్నారు. గవర్నమెంట్ వచ్చి 6 నెలలు దాటాక కూడా ఇంకా వీళ్ళకి తెలియకుండా అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అనుకుంటే ఎలా? తెలిసే జరుగుతాయి. దాన్ని కప్పొచ్చడానికి ఇలా రాస్తారంతే. తర్వాత లిక్కర్ మార్కెట్లో 99 హవా. అమ్మకాల్లో 25% వాటా ఆ బ్రాండ్లదే. చీప్ లిక్కర్ తెగ తాగేస్తున్నారు. 99 రూపాయల క్వార్టర్ తెగ తాగేస్తున్నారు. అమ్మకాల్లో 25% అవేనంట. రోజుకు 1000 బాటిళ్ళు అమ్ముడైతే అందులో 250 బాటిళ్ళు ఆ చీప్ లిక్కరే 99 రూపాయల బాటిల్లో అమ్ముడవుతున్నాయి. తర్వాత బుగ్గన బంధువుల గొడవలలో బియ్యం మాయం. బేతంచెర్ల బఫర్ గోదాముల్లో మాయమైన 1300 బస్తాలు. సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీలు. ఓ గోదాములో 398 బస్తాలు మాయం. పత్తా లేకుండా పోయిన మరో గోదాం యజమానులు. ఆ గోదాములో 920 బస్తాలు మాయమైనట్టు అనుమానం. వైసీపీ వాళ్ళకి ఇదేం ఒక కూర్తండి. బియ్యం బస్తాలు మాయం చేయడం ఏంటి? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకున్న సొంత గోదాములను పౌర సరఫరాల శాఖ వాళ్ళకి అద్దెకిచ్చారు. అందులో పౌర సరఫరాల శాఖ వాళ్ళు పేదల బియ్యాన్ని దాచిపెట్టారు. ఆ దాచిన బియ్యాన్ని వాళ్ళు నొక్కేశారు. మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఇదంతా కూడా వ్యవహారాన్ని నొక్కేసేవాళ్ళు. మళ్ళీ గవర్నమెంట్ రాకపోయేసరికి ఈ పాపాలు, ఈ దరిద్రాలు, ఈ దొంగతనాలు బయటకు వస్తున్నాయి. దీన్నేమో ఈ ప్రభుత్వం నెమ్మదిగా విచారిస్తున్నారు. స్పీడ్గా చేయలేకపోతున్నారు. అది ఆంధ్రజ్యోతిలో రాశారు. తర్వాత కూల్చారని ఇక్కడ ఒకటి ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రభలో చూసుకుంటే కీలకమైన అంశాలు చూస్తే టార్గెట్ 2025 20 లక్షల ఉద్యోగాలు. ఏంటి 2025 20 లక్షల ఉద్యోగాలు? అమ్మ 2029కి ఇస్తే చాలురా బాబు. మరి అతిభజన వార్తది. ఉపాధి కల్పనకు ప్రణాళికలు, నైపుణ్య గణనపై ప్రభుత్వం మార్గదర్శకాలు, నోడల్ అధికారులుగా జిల్లా జేఏసీలు, శాఖలతో సమన్వయంతో ఇంటింటి సర్వే. నేనైతే 20 లక్షలు కాదు కానీ 2029 నాటికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తే భేష్, జెన్యూన్గా, ఫ్యాక్ట్గా,
నిజంగా 10 లక్షల మందికి పనికొచ్చే ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం ఘనత సాధించినట్టే. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కష్టంలే కానీ పేరుకే సెజలు, పరిశ్రమలు ఊసేది నిరుపయోగంగా పరిశ్రమల భూములు దశాబ్దాలుగా పడి ఉన్న బీళ్లు, పరిశ్రమల ఏర్పాటుపై చొరవ చూపన సంస్థలు, యాజమాన్యం గుప్పెట్లోనే విలువైన భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి ఎంతో మేలు, భూముల కొరత అధిగమించడంతో పాటు ఆర్థిక భారం తగ్గే అవకాశం. నిజమే, ఎక్కడికక్కడ పారిశ్రామిక జోన్లలో పరిశ్రమలు పెడతామని చెప్పి భూములు తీసేసుకుంటారు, కానీ వాళ్ళు పరిశ్రమలు పెట్టరు, దానివలన నష్టమే కదా. అది రాశారు మంచిగా. తర్వాత శ్రీశైలం డ్యామ్కు పూడికి ముప్పు, నానాటికి తగ్గిపోతున్న నీటి నిల్వ సామర్థ్యం, హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడి, అధ్యయనం చేస్తున్న కేంద్ర జల సంఘం, తెలుగు రాష్ట్రాల్లో నష్టపోతున్న రైతాంగం అని ఒకటి రాశారనమాట. ఇవన్నీ ఆంధ్రప్రభలో అంశాలు. తర్వాత ఇంకా కొన్ని కీలకమైన అంశాలు చెప్పుకుంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ జరుగుతుంది కదా, మెల్బోర్న్ టెస్ట్. ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ పట్టు బిగించింది. వాళ్ళు 350 లోపు వాళ్ళు ఆల్అవుట్ అయ్యారనుకోండి, మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 500 కొట్టారనుకోండి, 150 200 ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళకి లీడ్ వస్తే టెస్ట్ మీద ఆశలు ఉండేవి. వాళ్ళు 454కి 7 వికెట్లు అంట. స్టీఫెన్ స్మిత్ ఒక సెంచరీ బాదాడు, కమిన్స్ కూడా హాఫ్ సెంచరీ చేసినట్టున్నాడు. పెట్ కమిన్స్ 49 కొట్టి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ కూడా ఆడేస్తున్నాడు, 15 కొట్టాడు. మొత్తానికి వాళ్ళు టైలెండర్ల చేత కూడా బాగానే ఆడేస్తున్నారు, బౌలర్ల చేత కూడా బాగానే ఆడిస్తున్నారు. సో టెస్ట్లో ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాదే పైసే అవుతుంది ఈ టెస్టులో. ఇండియా వాళ్ళు కనుక కనీసం 400 దాటి కొట్టకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ టెస్ట్ ఓడిపోతారు, కష్టం. అదొకటి కీలకం. తర్వాత ఇంకా ఈనాడులో ఇంకా కొన్ని అంశాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. తగ్గడంలో తగ్గేదేలే, అంచనా విలువ 540 కోట్లు, టెండర్ దక్కించుకున్నది 233 కోట్లకే. ఓ నాయన, అంచనా విలువ 540 కోట్లు అయితే టెండర్ 233 కోట్లకు వచ్చిందా? గోరంట్ల హిందూపురం ఎన్హెచ్ విస్తరణ పనులు ప్రత్యేకత, అంచనా కంటే 43.2% తక్కువకు బిడ్ దక్కించుకున్న గుత్తేదారు. ఎలా చేస్తారండి పనులు? ఎలా చేస్తారు అసలు? 100 రూపాయలతో చేయాల్సిన పనిని నేను 60 రూపాయలకే చేస్తాను అని చెప్పి కాంట్రాక్ట్ టెండర్ వేసాడంటే ఎలా చేస్తాడు పని? దాని ముడి సరుకు కొనాలా, కూలీలకు ఇవ్వాలా, యంత్రాలకు ఇవ్వాలా, ఎట్లా మరిది? ఆయన ప్రాఫిట్ చూసుకోవాలా, లంచాలు ఇవ్వాలా? మరి ఏదో ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? ఇలాంటివి ఇవి చాలా ఉంటాయి విడ్డూరాలు. తర్వాత రిజిస్ట్రేషన్ విలువల పెంపు తేదీ వాయిదా అంట ప్రస్తుతానికి. 2026-27 విద్యా సంవత్సరానికి బిట్స్ క్యాంపస్ సిద్ధం, స్థలం ఎంపికపై 2 వారాల్లోగా నిర్ణయం. తర్వాత అంటే ఈరోజు అంతా కూడా మన్మోహన్ సింగ్ గారి వార్తలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫస్ట్ పేజీలో ఆల్మోస్ట్ 70% ఆ వార్తలే ఉన్నాయి. రెండో పేజీలో ఏమైనా ఉన్నాయా? సాక్షిలో ఛార్జీలపై సమరం నేడా ఈఎల్ల డబ్బా. పోనీ పేపర్ ఏదో లోపల పేజీలు వెతుకుదామన్నా ఈ డబ్బాలు ఎక్కువైపోతున్నాయి. హ్యాపీనెస్ట్ నిర్మాణానికి టెండర్లు 818 కోట్లతో లంసమ్ కాంట్రాక్ట్ విధానంలో టెండర్లకు సిఆర్డీ ఆహ్వానం. G+18 అంతస్తులతో 12 టవర్లో 1200 అపార్ట్మెంట్ యూనిట్లు. టెండర్ డాక్యుమెంట్ను తొలుత జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపిన ప్రభుత్వం జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేసిన తర్వాత టెండర్లకు ఆహ్వానం. ప్రాజెక్టు వ్యయంలో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. ఓకే, ఉపసంహరించుకునేదాకా ఉద్యమమే. ఏంటి ఉద్యమం చేసేస్తారు మీరు? జనం ఉన్నారు అసలు. అన్ని నియోజకవర్గాల్లో మీ ఇన్ఛార్జిని రప్పించండి చాలు. ఉద్యమం అంటే ఉద్యమం. TISలో సాంకేతిక సమస్యలు, 136 వివరాల నమోదుకి ఇబ్బందులు, 20% మందికి కూడా పూర్తిగా నమోదు చేయకపోయినాం. నెలాఖరు వరకు డెడ్లైన్, ఆందోళనలో 1.87 లక్షల మంది. సో ఇది ఎక్కువగా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా నేను డిఫరెంట్గా వేరే వీడియోలో చెప్తాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే మాత్రం చివరి వరకు చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన హైదరాబాద్ మీటప్, నేను రేపు ఎల్లుండి హైదరాబాద్లోనే ఉంటాను, కానీ ఇన్ టైంలో వీడియో అప్లోడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. మేబీ మీటప్కి మనం మార్చి 31వ తేదీన బెంగళూరులో మీటప్ పెట్టినప్పుడు 516 మంది అటెండ్ అయ్యారనమాట. సో మేబీ హైదరాబాద్లో ఒక 600 అబోవ్ వస్తారని అంచనా వేస్తున్నాం. ఎంతమంది వచ్చినా సరే మన ఛానల్ కంటెంట్ ఇంకా ఎట్లా ఉండాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, అలాగే ప్రజెంటేషన్లో ఏమైనా మార్పులు కావాలా అనేది మాట్లాడడానికి, అలాగే పర్సనల్ ఇంటరాక్షన్ కోసం ఈ మీటప్స్ పెడుతున్నాము. తర్వాత
విశాఖపట్నంలో మీటప్ ఉంటుంది. విశాఖపట్నంలో మీటప్కి వస్తాము పెట్టండి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఈ వీడియోలోనే కామెంట్ చేయండి. వాళ్ళకు కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఒక లింక్ ఇస్తాను. వైజాగ్ మీటప్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.